నూతనంగా నిర్మించిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య విధాన్ పరిషత్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పరిశీలించారు. ఆసుపత్రిలో అధునాతన ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి త్వరలోనే ప్రారంభిస్తామని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సిబ్బందిని నియమించామని, 24 గంటలు వైద్య సదుపాయం ఉంటుందని వివరించారాయన. సుమారు 6 కోట్లతో నిర్మించిన ఈ ఆసుపత్రికి జనవరి 2023లో భూమి పూజ చేసిన విషయం విదితమే. పెద్దపల్లి జిల్లా తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ పర్యవేక్షకుడు డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతున్నాను. ఇది మన నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన నందిమేడారం సిఎస్సి చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ బిల్డింగ్ అంతా కంప్లీషన్ స్టేజ్లో ఉంది. ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్ ఒక 5 to 10% వర్క్ మిగిలింది, కానీ అది కూడా చేసేస్తామని కాంట్రాక్టర్ గారు చెప్పారు. సో ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకునే తరుణంలో మేము దీనికి హాస్పిటల్ ఓపెన్ చేయడానికి తగిన ఎక్విప్మెంట్కు, తర్వాత మ్యాన్ పవర్కి మేము అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నాము. అండ్ ఈ బిల్డింగ్ 5,75,00,000తోని జనవరి 2023 నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్కి మేము కమిషనర్ గారికి, TSM ICDC వాళ్ళకి రిక్విజిషన్స్ పెట్టాము. అతి త్వరలో ఎక్విప్మెంట్ వస్తాయి. అండ్ మ్యాన్ పవర్ కూడా కొంత రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు రావడం జరిగింది. ఆ మ్యాన్ పవర్ ఇప్పుడు పెద్దపల్లిలో వాడుకుంటున్నాము. ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యే ముందు ఆ మ్యాన్ పవర్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. అతి త్వరలో ఇక్కడ గైనెక్, పీడియాట్రిక్ అండ్ అనెస్థీషియా డాక్టర్స్ని రిక్రూట్ చేసి ప్రసూతి సేవలు అయితే 24 గంటలు అందుబాటులోకి వచ్చేటట్టు చూస్తాం.